యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒక పసిపిల్ల అమ్మా అమ్మా అంటూ అన్నం తినకుండా ఏడుస్తుందని మావయ్య గారు ఫోన్ చేసి చెప్తే ఆ పసిదాన్ని కాస్త ఓదార్చడానికి అమ్మ వేషంలో వచ్చాను. తనకి అన్నం తినిపించి వెళ్ళిపోతాను. దయచేసి అట్టు చెప్పకండి వదినా. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావేంటమ్మా? ఇది నీ ఇల్లు. నువ్వెప్పుడు రావాలన్నా రావచ్చు, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడే ఉండిపోతే మాకు హ్యాపీ అమ్మా. అది జరగని పని అన్నయ్య. ఇంతకీ పూజ ఎక్కడ మావయ్య? అమ్మ పూజ, అమ్మ వచ్చిందిరా అమ్మా. పది నెలలు ప్రతి క్షణము కడుపున పెంచావే అమ్మా. అమ్మా అమ్మా, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు? నేనంటే నీ కోపమ్మా? కాదమ్మా. హిమాలయాల్లో నువ్వు ఎలా ఉంటున్నావో తెలీదు గాని నువ్వు లేకున్నా నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. ఏడుగా, నేను వచ్చేసానుగా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళంలే. అన్నం తినిపిస్తాను. అయ్యో, మంచినీళ్ళు తాగు. పూజ, ఇప్పుడు ఓకేనా? అమ్మా, అమ్మలు పిల్లలకి అన్నం తినిపించిన తర్వాత ఎత్తుకుని పాట పాడుతూ నిద్రపుచ్చుతారంట కదా. నన్ను అలా నిద్రపుచ్చవా?
వదిలించుకుంటే విడిపోయే బంధం కాదమ్మా మీది. కానీ నాది ఉండే పరిస్థితి కాదు కదా మావయ్య. వస్తాను మావయ్య. ప్లీజ్, ఇదే కదా. పులి పులి పులి. సూర్య మేడం వస్తున్నట్టున్నారు. ఇక నాకు భయం లేదు. పులి పులి. రే, ఆ సూర్య వచ్చేస్తుంది. దాన్ని చూస్తే వాడికి ధైర్యం వచ్చేస్తుంది. వాడే బయటికి వస్తాడు. ఆ సూర్య నన్ను చూస్తే బాగోదు. మీరు వెళ్ళండి. అలాగే పదరా. పులి పులి పులి. మేడం మేడం ఏమిటి పులి? మేడం, మీరు చెప్పిన చోట ఆగాను మేడం. కానీ ఇంతలో ఆ ఎస్ఐ బాబ్జీ గాడు రౌడీలతో వచ్చి నన్ను కిడ్నాప్ చేయాలని చూశాడు. దొరికిపోయావు. ఇప్పటికే బాగా లేట్ అయింది. వెళ్దాం పదా. ఎవరు మీరు? అడ్రస్ చెప్పమంటావా, ఫోన్ నెంబర్ చెప్పమంటావా? వీడిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన సూపారీ గ్యాంగ్. ఈ డీటెయిల్స్ చాలా. వాడెక్కడా? వాడెవడు? నన్ను కిడ్నాప్ చేయించడానికి మీ వెంటొచ్చాడుగా ఆ ఎస్ఐ బాబ్జీ గాడు. బాబ్జీయా? వాడికి మాకు సంబంధం ఏంటి? రే, వీళ్ళకి టెన్షన్లో చిప్పు దొబ్బినట్టుంది. రే, నువ్వు రారా. మీకు సుపారీ ఇచ్చిన వాడు బెదవై ఉండొచ్చు. వచ్చిన మీకు నిజానిజాలు తెలియకపోయి ఉండొచ్చు. ఇతను నా మనిషి. మర్యాదగా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఒక్కొక్కరికి బోల్టులు దిగిపోతాయి. అంత పవర్ ఉందా? టచ్ చేసి చూడండి రా, తెలుస్తుంది. చెత్తనాయాళ్ళు, వీళ్ళ వల్ల కాదు కానీ నేనే రంగంలోకి దిగాలి. కొట్టండి మేడం. మేడం,
మేడం మేడం రాయ్ వీడిని లాక్కెళ్ళండ్రా. మేడం 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 రేయ్, సూర్య మేడం పదరా. లేవండి మేడం రేయ్, రేయ్ వదలండ్రా రేయ్ పద. వదలండ్రా నడురా. ఓ వీడిని తీసుకెళ్ళి కమిషనర్ ముందు సాక్ష్యం ఇప్పించి ఒగ్గుణ్ణి విడిపించుకుపోయి నన్ను ఎదవం చేద్దాం అనుకున్నావా? ఆ? ఇప్పుడెలా విడిపిస్తావే? ఆ? నీ మొగ్గుడు ఈ పులిగాడు వీళ్ళు నీకు కనిపిస్తే కదా. మేడం 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 అయ్యో మేడం అయ్యో ఏమైంది మేడం లేవండి లేవండి మేడం లేవండి మేడం అయ్యో ఏమైంది మేడం 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 లేవండి మేడం మేడం భవాని, పులి ఇక్కడ. పులేంటి మేడం? సాక్ష్యం చెప్పడానికి పులి వచ్చాడు. కానీ ఎవరు రౌడీలు నన్ను కొట్టి పులిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఎవరు మేడం వాళ్ళు? మీ తమ్ముడు వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. వాళ్ళేమో కాదంటున్నారు. మా తమ్ముడు అలాంటి పనులు ఎందుకు చేస్తాడు మేడం? వాడు పోలీస్ కదా. అయ్యో ఎవరో ఏంటో ఎంక్వైరీ చేద్దాం మేడం. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. లేవండి నిదానంగా మేడం. జాగ్రత్త. రండి మేడం. మేడం ఈ బాక్సు ఆయనకి లంచ్ తీసుకెళ్దామని ప్రిపేర్ చేస్తున్నాను భవాని. జైల్లో వాళ్ళు మంచి భోజనం పెట్టకపోవచ్చు, అసలు భోజనమే పెట్టకపోవచ్చు. ఒకవేళ పెడితే అందులో ఏదైనా విషయం లాంటిది కలిపితే. మేడం మీరు డిపార్ట్మెంట్ మనిషి అయ్యుండే అలా మాట్లాడుతున్నారేంటి? లోపలుంది నా భర్త కదా, అందుకే భయం భవాని. ఆయన తప్పు పులి అంకుల్ కిడ్నాప్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ తాడి అంకులే కారణమై ఉంటాడు.
చేతు అంకుల్ని కావాలని అరెస్ట్ చేశాడు కాబట్టి ఆయన బయటికి రాకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నారన్నమాట. గదిలో వెతికితే ఏదైనా క్లూ దొరకచ్చు. ఈ బ్లూటూత్ రిసీవర్ పులి అంకుల్దే. అయితే పులి అంకుల్ని వీడే కిడ్నాప్ చేశాడు. బాబ్జీ శాబాష్ రా. అమ్మా, ఏంటమ్మా? ఇదిగో చూడు. ఇది పులి అంకుల్ది. పులి అంకుల్ని ఎస్ఐ కడ కిడ్నాప్ చేశాడమ్మా. ఇది వాడి ప్యాంట్ జేబులోనే దొరికింది. బాబ్జీ, ఏంటి అరుస్తున్నారు? ఏమైంది మేడం? పులిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఆ? మేడం, పులిని మా తమ్ముడు ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? కిడ్నాప్ ఒక్కటే చేశానా? హత్య కూడా చేసి శవాన్ని మాయం కూడా చేశానా? అసలు ఎవరక్క వీళ్ళు? మన చుట్టాలా, బంధువులా, కావాల్సిన వాళ్ళ? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు ఈవిడ గారు నన్ను అనుమానిస్తుంది. అనుమానం కాదు, నిజమే చెప్తున్నాం. ఏంటి మీరు చెప్పే నిజం? నేను పులిని కిడ్నాప్ చేశాననడానికి మీ దగ్గర ఏ ఆధారం ఉంది? ఏంటి, షాక్ అయ్యావా? అది పులి అంకుల్దే. నీ జోబులోకి ఎలా వచ్చింది? పులి ఎక్కడా? పులా? రేయ్, మేడం అడుగుతుంటే సమాధానం చెప్పకుండా జేబులు వెతుకుతున్నావేంట్రా? పులి ఎక్కడా అంటున్నారు కదా, ఏ జేబులో ఉన్నాడా అని చెక్ చేసుకుంటున్నానక్క. బాబ్జీ, ఆపండి మేడం.